వారిల్లు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మాజీ డిప్యూటీ సీఎం పీడికి రాజన్న ద్వారా పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4వ తేదీన జరగబోయే వెన్నుపోటు దినాన్ని ప్రజలందరూ కలిసి విజయవంతం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాబోతున్నా సరే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని, సూపర్ 6 పథకాల పేరిట ప్రజలకు మాయమాటలు చెప్పి వాళ్లకు వెన్నుపోటు పొడిచారని, రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించి 4వ తారీఖున జరగబోయే వెన్నుపోటు నిరసన ర్యాలీలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం పనితీరును దేశం మొత్తం చూసేలా చేయాలని కోరారు. దానికి కూడా మహిళకి వెన్నుపోటు పొడిచారు. అమ్మకి వందనము అని వెన్నుపోటు పొడిచారు. ఎవరైతే పిల్లలకి వెళ్తున్నారో చదువుకోవడానికి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు. జగన్ గారు ఇద్దరు అంటే మేము ఎంతమంది అది అంతమందికి ఇస్తామని చెప్పారు. పిల్లలకు హనుమని చెప్పారు. ఇంకా కూడా అది కూడా ఇవ్వలేదు. తల్లికి వందనేమో లేదు, వెన్నుపోటు పొడిచారు. ఆడబిడ్డ నిధి 18,000 రూపాయలు జగన్ గారు 18,750 రూపాయలు ఇచ్చారు. జగన్ గారు 18,750 రూపాయలు ఇచ్చారు. దాన్ని కూడా వెన్నుపోటు పొడిచారు. ఎప్పుడు ఇస్తారో కనీసం చెప్పడం లేదు. ఎప్పుడు ఇస్తామో కనీసం చెప్పడం లేదు. క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్తున్నారు, కథలు మాత్రం చెప్తున్నారు తప్ప అదే వెన్నుపోటు పొడిచారు. కాబట్టి ప్రతి చెల్లి, ప్రతి తల్లి, ప్రతి అక్క ఆలోచించాలి. రేపు ర్యాలీలో మీరు రావాలి. మీ గురించే మేము వెళ్తున్నాం. మీకు వెన్నుపోటు పొడిచారు. బస్సు ఇవ్వలేదు, ఉచిత బస్సు ఇవ్వలేదు, అమ్మక వందరమ్మని మీ పిల్లలకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు, ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు. మీకు వెన్నుపోటు పొడిచారు. ఇవ్వలేదు కాబట్టి మీకోసం మీ జగనన్న మమ్మల్ని కూడా నిరసన ర్యాలీ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయమని చెప్పారు. పైగా జరిగే ఇవన్నీ కూడా కలిపి 2,466 అక్రమ కేసులు పెట్టారు. 2,466 ఇలాగనమాట. అధికారులకే సుమారు 79 మంది వరకు పంపించారు. ఇలా చెప్పుకపోతే చాలా ఉన్నాయి. అందువల్ల మీ ద్వారా ప్రజలకందరికీ మనవి చేస్తున్నాను. అలాగే మా వైఎస్ఆర్ లీడర్కు కేడర్కి మనవి చేస్తున్నాను. మేము రేపు బుధవారం ఇక్కడ 10 గంటలకు ప్రారంభం అవుతుంది మా ర్యాలీ. 10-10:30కి ప్రారంభం అవుతుంది. కాబట్టి 10:30 కల్లా ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ నుంచి ర్యాలీగా మనం బోసుబొమ్మ సెంటర్కి వెళ్తాం. అక్కడ బోసు ఆ మహనీయుడు స్వతంత్ర పోరాట యోధుడు, ఆ మహనీయుడికి పూలమాల వేసి, రాజశేఖర రెడ్డికి పూలమాల వేసి అక్కడి నుంచి తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి వినతి పత్రం ఇస్తాం. మళ్ళీ ఇక్కడికి వస్తాం. కాబట్టి లీడరు కేడరు, వైసీపీ లీడర్ కేడర్ అందరూ ప్రజలందరికీ చెప్పేటట్టు బాధ్యత మీద, ముఖ్యంగా వాలంటీర్లకు చెప్పండి. వాళ్ళకి ఎలాగ వెన్నుపోటు జరిగేది చాలా విషయాలు చెప్పాము వెన్నుపోటు గురించి. కాబట్టి వెన్నుపోటు దినంకి అందరూ వచ్చి విజయవంతం చేస్తే ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, పేదలకు మేలు జరుగుతుంది, దళితులకు మేలు జరుగుతుంది, గిరిజనులకు మేలు జరుగుతుంది, బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుంది, మైనార్టీలకు మేలు జరుగుతుంది, అలాగే అగ్రవర్ణ పేదలకు మేలు జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా 4వ తేదీ అంటే బుధవారం 10:30 కల్లా మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చేస్తే ఇక్కడ నుంచి మనం అందరం బయలుదేరుతామని తెలియజేసుకుంటూ మీ కార్యక్రమాన్ని ఆ రోజు విజయవంతం చేయాలని, ఈరోజు రాని పెద్దలందరూ కూడా, అన్ని మండలాల పెద్దలు కూడా, 5 మండలాల పెద్దలందరూ కూడా మీరు మీటింగ్ పెట్టుకోండి. రేపు మీరు మీటింగ్ పెట్టుకుని ఎల్లుండే కార్యక్రమం కాబట్టి రేపు ఉదయం మీటింగ్లు పెట్టుకొని మీ మండలంలో, మీరు మండలంలో టౌన్లోని మీటింగ్ పెట్టుకొని మన లీడర్ కేడర్ అందరికీ చెప్పండి. అసలు అందరికి చెప్పి ఆ రోజు వచ్చేటట్టు చూసి ఎంతమంది వస్తున్నారో చెప్తే, నిన్న కూడా ఊహించిన జనం వచ్చారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి కనీసం వచ్చిన వాళ్ళకి మనం కాఫీలు, టీలు, భోజనాలు పెట్టాలి. కాబట్టి ఆ విధంగా నాకు సంఖ్య కూడా చెప్పాలని మనవి చేసుకుంటూ, తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది నమ్మకం ఉంది. కాబట్టి తొందర రావాలని కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జగన్.